పవన్ కళ్యాణ్ ఆలోచనే ఒక మిస్టరీ. ఆయన రైజ్ చేస్తున్న పాయింట్లు సాధారణ ప్రజలకు సంబంధించిన పాయింట్లే. బియ్యం అక్రమ రవాణా జరుగుతోందంటూ సీజ్ ద షిప్ అయిపోయింది. రేషన్ మాఫియా ఆగిపోయిందా అంటే నిరంతరం కొనసాగుతూనే ఉంది. తినే బియ్యం, సన్న బియ్యం ఇవ్వనంతసేపు మనం ఇచ్చే బియ్యాన్ని కొనుక్కునేటటువంటి వాళ్ళు ఉన్నంత వరకు, దాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నంత వరకు నడిచిపోతానే ఉంటుంది. ఇదివరకు వైసీపీ వాళ్ళు చేశారంటూ పవన్ కళ్యాణ్ హడావిడి చేశారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన వాళ్ళే చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్‌లో. ఎవరన్నా తింటున్నారా బియ్యాన్ని? 20% తింటారు, 80% అమ్ముకుంటారు. అది విదేశాలకు పోవడం సహజం. పవన్ కళ్యాణ్ దృష్టిలో బియ్యం కావలసిన వాళ్ళే తీసుకోవాలి. కానీ అది జరుగుతుందా అంటే లేదు. బట్ ఆయన ఉద్దేశం మంచిది. రేషన్ మాఫియా అంతం కావాలని. బట్ జరుగుతుందా? ఏమన్నా చేయగలుగుతున్నామా అంటే చేస్తున్నామన్నది రికార్డులలో, జరిగేది మాత్రం యథావిధిగా. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మొన్ననే చెప్పుకొచ్చినటువంటి రౌడీయిజాన్ని సహించేది లేదు, అరాచకాలు సహించేది లేదు. పారిశ్రామికవేత్తల్ని వేధిస్తున్నది ఎవరు? ఆ మధ్యన జేసీది కావచ్చు, లేకపోతే ఆదినారాయణ రెడ్డిది కావచ్చు, చివరికి ఆయన పేరేంటి, సీఎం రమేష్ వాళ్ళ కంపెనీనే ఏడిపించుకు తిన్నారు అక్కడ ఇండస్ట్రీ పెట్టనీయకుండా. అట్లాగే అనేక చోట్లన డబ్బులు ఇస్తేనే ఇండస్ట్రీలు నడుస్తాయి. అలాగే వ్యాపారస్తులు వేధించుకు తింటున్నారు. అది జగన్ని ప్రస్తావిస్తూ ఆయన అంటున్నారు తప్పించి, ఇప్పుడు జరుగుతున్న వాటి కంట్రోల్కి సంబంధించి ఆయన అంటున్నారా అంటే అదే అసలు తేడా. ఖచ్చితంగా ఆయన రైట్ చేసిన పాయింట్ కరెక్ట్. కానీ నాడు లేనంత దారుణం ఇప్పుడు నడుస్తోంది అది. ఇంకొకటి బెల్ట్ షాపులు. బెల్ట్ షాపులకి నేను వ్యతిరేకం అని చంద్రబాబు గారి సమక్షంలోనే చెప్పారు. కానీ బెల్ట్ షాపు లేని ఊరు, వాడ ఏదైనా ఉందా? ఊరు, వాడ బెల్ట్ షాపులతో పెరిగిపోతూ మద్యం ఆదాయం పడిపోను కూడా పడిపోయింది. అయినా బెల్ట్ షాపులకి తను వ్యతిరేకిని అన్నది జనానికి చూపెడుతున్నారు. బట్ అది యథేచ్ఛగా సాగిపోతున్నాయి. పేకాట అన్నటువంటి దాని మీద ఆ మధ్యన ఒక డిఎస్పీ మీద నివేదిక అడిగారు. ఆ నివేదిక ఏమైందో తెలియదు. ఆ తర్వాత పేకాటల మీద నివేదిక అడిగారు డీజీపీని. ఆ నివేదిక ఆయనకు వచ్చిందో లేదో తెలియదు. పేకాటలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి అనడానికి సాక్ష్యం ఇవాళ ఏలూరు జిల్లాలో పట్టుకున్నటువంటి క్లబ్కు సంబంధించినటువంటి పేకాట. అంటే పవన్ కళ్యాణ్ పేకాటకి వ్యతిరేకి, కానీ పేకాట యథేచ్ఛగా సాగిపోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ అవినీతికి వ్యతిరేకి, కాంట్రాక్టర్ల దోపిడీకి వ్యతిరేకి, కానీ కాంట్రాక్టర్లు కానీ ఉద్యోగులు కానీ లంచం దోపిడీ లేకుండా ఎక్కడన్నా పని నడుస్తుందా? ఇవన్నిటికీ ఒక సామాన్యుడు కోరుకున్నటువంటి విధంగా పవన్ కళ్యాణ్ మాట ఉంటుంది. కానీ ఆయన కూటమిలో ఉండగానే అక్కడ యథేచ్ఛగా సాగుతుంది. పవన్ ప్రజల కోసం ఈ మాట అంటున్నారా, లేకపోతే నా ఉద్దేశం ఇది, కూటమిలో ఉన్నాను కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను, నన్ను ఎన్నుకోండి అప్పుడు నేను ఇదంతా చేస్తానని ప్రజలకు సంకేతం ఇస్తున్నారా? ఇదే మిస్టరీ.